క్రియాయోగ ప్రేక్షకులకు నమస్కారము. ఇప్పుడు మనతో ఉన్నారు, మీ పేరు? రామకృష్ణరాజు. మీరు ఎక్కడ ఉంటారండి? అమలాపురం దగ్గరలో రంగాపురం అనే గ్రామంలో ఉంటారు. ఓకే, మీరేం చేస్తుంటారు? నేను ఒక టీచర్గా చేసి రిటైర్ అయ్యాను. 20 ఏళ్ళు అవుతుంది. రిటైర్డ్ టీచర్ మీరు? రిటైర్డ్ టీచర్. ఓకే, మీకు ఎలా తెలిసిందండి క్రియాయోగ గురించి? మా గురుగారు కేఎంసీ ఛానల్ ద్వారా మేము అది చూసి చేయటం మొదలుపెట్టాము. నా భార్య సుభద్ర కూడా నాకంటే ఎక్కువ చేస్తుంది. అప్పటి నుంచి అప్పుడు చేసిన తర్వాత మీరు ఇక్కడికి గోవిందాయపల్లి రండి ఆశ్రమానికి అన్నారు. అప్పుడు ఇద్దరం కలిసి హైదరాబాద్ వచ్చాము. హైదరాబాద్ నుంచి మా అబ్బాయి తీసుకొచ్చి గురుగారు ఆశ్రమంలో పౌర్ణమి క్లాస్కి 2 రోజులు ముందు దింపాడు. ఇక్కడ ఇద్దరం ఉండి క్లాస్ అయ్యాక తర్వాత కూడా 2-3 రోజులు ఉన్నాం ఇక్కడ. ఓకే ఓకే, అయితే మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు క్రియాయోగ సాధన? దీంట్లో ఒక 6 మాసాలు అవుతుంది. 6 నెలలు అవుతుంది. ఓకే. సో ఇంతకుముందు ఏమైనా సాధన చేశారా క్రియాయోగ కాక? ఇంతకన్నా ముందు, క్రియాయోగులకి రాకన్నా ముందు? రాకుండా ఊరికే ఏదో పూజ యజ్ఞం చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇది నేర్చుకొని మన ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇది అందరూ చేస్తే చాలా బాగుంటుందని మేము మా గ్రామంలో చాలామందికి చెప్తున్నాం. వాళ్ళు కూడా వస్తున్నారు. ఇప్పుడు ఇంటర్వ్యూ ముందే ఒక పాప కూడా వచ్చింది, తను కూడా దీక్ష తీసుకుంది. అయితే మీరు ఇంటి దగ్గర యజ్ఞాలు, భగవద్గీత పారాయణం ఇవన్నీ చేస్తూ ఉంటారా? యజ్ఞాలు చేస్తూ ఉంటాం. గాయత్రి పరివార్, శాంతికుంజ్, హరిద్వార్. భగవద్గీత 50 ఏళ్ళ నుంచి ఇంట్లో రోజు యజ్ఞం ఉంటుంది, అఖండ జ్యోతి ఉంటుంది, ప్రాణాయామ, ఆసన అంతవరకు ఉన్నాం. తర్వాత గురువుగారు ఇది యూట్యూబ్లో చేసి దాన్ని చూడటం వల్ల మేము బాగా ఇదయ్యి ఇక్కడికి ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకుందామని వచ్చాము. అంటే 50 సంవత్సరాలుగా యజ్ఞాలు అవి చేస్తున్నారు, వాటితో పాటు భగవద్గీత పారాయణం కూడా చేస్తున్నారా? ఏ దత్త చరిత్ర చదవటం, యాత్రలు చేయటం, ఆయన యొక్క ఇది ప్రసంగాలని ఆయన క్లాసులు పెట్టడం అది చూసి మనం అక్కడికి వెళ్ళి ఆత్మజ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని పెంచుకోవాలి అని ఇక్కడికి వచ్చాము మేము. ఓకే, అయితే మీరు రోజు ఎంతసేపు చేయగలుగుతున్నారు సాధన? 6 నెలల నుంచి చేస్తున్నారు కదా, కుదురుతుందా మీకు పొద్దున సాయంత్రం చేయడం? చాలా బాగా కుదురుతుంది. ఈ సాధన చేయటం వల్ల నాకు కాళ్ళ నొప్పులు, కొంచెం రొంప పట్టడం, దగ్గు పట్టడం ఉండేది. అవన్నీ కూడా ఇప్పుడు బాగా తగ్గినవి. ఈ క్రియాయోగా చేయటం వల్ల అందరూ కూడా ఆధ్యాత్మికంగా, ఆరోగ్యంగా, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఇది చాలా మంచి వ్యవస్థ. కేఎంసీ ఛానల్ వారికి. ఓకే, అయితే మీరు ఈ సాధనలకు రాకముందు కూడా యజ్ఞాలు, పారాయణలు అవన్నీ చేస్తూ ఉండేవారు కదా. సో దానివల్ల మీకు జరిగిన బెనిఫిట్ ఏంటిది? అంటే ఇందులో వచ్చిన తర్వాత మీకు ఆరోగ్య సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయి కదా, అక్కడ మీరు అవన్నీ జరగలేదా మీకు? అప్పుడు అది రకమైన ప్రచారం తప్ప ఆరోగ్యం గురించి, ఆత్మజ్ఞానం కలగాలంటే ఇక్కడ గురువుగారు జ్ఞానానందగిరి మహారాజు దగ్గరికి వచ్చి మనం ఇవి నేర్చుకొని ఆరోగ్యాన్ని పెంచుకొని, ఆత్మజ్ఞానాన్ని పెంచుకొని ఉంచుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని మేము పూర్తిగా భావిస్తున్నాం. ఓకే, అంటే అక్కడ అంటే ఇంతకుముందు మీరు యజ్ఞాలు, పారాయణాలు చేస్తున్నప్పటికీ అక్కడికన్నా కూడా ఇక్కడ మీరు ఆరోగ్య సమస్యలని పరిష్కారం చేసుకోవడం గమనించారు. చాలా మనశ్శాంతిగా ఉంటుంది. ఓకే, అక్కడ ఊరికే తిరగటం ఏదో ఒక వ్యవహారంగా ఉంటుంది. కానీ ఇక్కడ రావటం వల్ల ఆరోగ్యం పెరుగుతుంది, ఆత్మజ్ఞానం పెరుగుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది.
ఆలోచన రహిత స్థితికి వెళ్తూ ఉంటాం. ఓకే. అంటే ఆరోగ్యంతో పాటు మనశ్శాంతి కూడా లభించింది. కలుగుతుంది పూర్తిగా. ఆరోగ్యం పరంగా మీరు పొందిన లాభాలు ఏంటివి? మీకేమన్నా కాళ్ళు లాగటం అని, ఒళ్ళు నొప్పులని, సయాటిగా ఉండేది, అది చాలా మటుకి 90% తగ్గి నేను చాలా ఆరోగ్యంగా ఉంటున్నాను ఇప్పుడు. దానికి కారణము గురువుగారు ఇచ్చిన క్రియాయోగ దీక్ష. దాన్ని చేయటం వల్ల చాలా మార్పులు వచ్చి చాలా ఆరోగ్యపరంగా ఉంటాం, శాంతిగా ఉంటాం, సుఖంగా ఉంటాం. అయితే మీరు సాధనలోకి వచ్చిన తర్వాత కాళ్ళ నొప్పులు ఇవన్నీ తగ్గాయని చెప్తున్నారు కదా? తగ్గినాయి. అంతకన్నా ముందు వాటి కోసం మీరు మందులు అవి వాడడం చేశారా? మందులు అంటే ఏదో ఎక్సర్సైజ్ చేసేయటం అది చేసేవాళ్ళము, కానీ ఇందులోకి వచ్చాక ఈ క్రియాయోగ చేయటం వల్ల మంచి ఆరోగ్యవంతులు అవుతాం. సో క్రియాయోగ చేసినప్పటి నుంచి మీరు ఇంకా మందులు వాడడం అట్లాంటివి వాడటం లేదు ఇప్పుడు. మొత్తానికి తగ్గిపోయాయి సాధన చేసినప్పటి నుంచి? ఈ క్రియాయోగే మందు. ఓకే. అంటే మనశ్శాంతి కూడా కలిగింది మీకు? మీరే అంటున్నారు కదా ఆలోచన లేని స్థితికి చేరుకున్నాను. ఆలోచన స్థితిలోకి పంపుతాను అంటారు గురువుగారు, పంపారేమో అనుకుంటాను నేను. ఓకే. ఎంతసేపు చేస్తారండి పొద్దున సాయంత్రం మీరు సాధన? పొద్దున్న ఏదో 1.5 అవర్, ఈవినింగ్ 1 అవర్. 1 అవర్. ఎంత ఉంటుందండి మీ వయస్సు? నా వయసు 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు. ఇంత వయసులో కూడా సాధన చేయడము, సాధన చేసుకోవడానికి పొద్దున సాధనకి సమయం కేటాయించడం మీకు కష్టంగా అనిపించట్లేదా? కష్టమేం కాదు, ఇది చేయటం వల్ల చాలా ఆరోగ్యము, మనశ్శాంతి అన్నీ చేకూరుతాయి. అందరూ చేయాలి. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. చాలా లాభాలు ఉన్నాయి. అంటే మీరు 6 మంత్స్ నుంచి చేస్తున్నారు కాబట్టి దానివల్ల కలిగే లాభాలు మీరు స్వయంగా పొందారు? చాలా పొందాను. ఆరోగ్యంలో 99% సక్సెస్గా ఉన్నాను. ఓకే. అదే అంటే ఇప్పుడు 80 సంవత్సరాల వయస్సు అంటే ఈ వయస్సులో చాలామంది అనారోగ్యం పాలై చాలామంది మందులు వాడుతూ ఇట్లాంటి వాటిలో చాలామంది ఉంటున్నారు కదా? ఆ స్వామి దయ వల్ల నేను 50 సంవత్సరాల వాళ్ళలాగా తిరుగుతున్నాను, 80 కాదు ఇప్పుడు. అవును, మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. 80 సంవత్సరాలుగా అనిపించట్లేదు. అనిపించడం లేదు. 80 సంవత్సరాలు కాదు నాకు. ఆయన ఇచ్చిన దేశ ప్రకారం నాకు 50 సంవత్సరాలు కుర్రాడు నేను. అంటే ఈ వయసులో చాలామంది ఇట్లాంటి సాధనలు చేయకుండా ఎక్కువగా హాస్పిటల్స్, మందులు వాటిపైన ఆధారపడి ఉంటారు కదా? అవును. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటిది? వాళ్ళని ఇందులోకి వచ్చే క్రియాయోగ దీక్ష తీసుకుని గురువుగారి దగ్గర ఇలాగ ఆరోగ్యవంతులు అవ్వాలి, ఏ మందులు వాడకూడదు, హాస్పిటల్కి వెళ్ళకూడదు, ఆయన చెప్పిన మంచి ఆహార పదార్థాలు తీసుకుని జ్ఞానాన్ని పొంది, ఆరోగ్యాన్ని పొంది, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఉంచుకుంటున్నా. ఓకే. ఓకే. అయితే మీరు సాధన చేస్తున్నారు కదా, సాధన చేస్తున్న సమయంలో, సాధనలో కూర్చున్నప్పుడు మీరు ఏం గమనించారు? మీ లోపల మనశ్శాంతి అవి అంటున్నారు కదా, ఎలా గమనించారు అవన్నీ? అది కూడా అది మనసులో ఎప్పుడైనా ఈ ఓంకారం అనే నాదం ఓం అనేది సైలెంట్గా బాడీలో అనిపిస్తుంది. అప్పుడు ఎంతో అనుభూతి పొందటం, ఎంతో సుఖాన్ని, శాంతిని పొందటం జరుగుతూ ఉంటుంది. సో ఓంకార నాదాన్ని మీరు మెల్లిగా వినగలుగుతున్నారు అయితే? కొంచెంగా. అప్పుడు మీ అనుభూతి ఎలా ఉంది? అనుభూతి చాలా బ్రహ్మానందంగా ఉంది. ఓకే. సో ఇంతకుముందు మీరు ఈ అనుభూతిని ఎక్కడ పొందలేదు అంటే? ఇంతకుముందు మీరు యజ్ఞాలు అవి చేశానంటున్నారు, భగవద్గీత పారాయణం కానీ. అటు వల్ల ఏదో కొద్దిగా వస్తుంది కానీ దీనివల్ల పూర్తిగా వస్తుంది, చాలా అనుభూతులు పొందగలం. ఓకే. అంటే అన్ని సంవత్సరాల నుంచి అవి చేస్తున్నప్పటికీ ఈ అనుభూతి అక్కడ మీరు పొందలేకపోయారు? ఎన్ని సంవత్సరాలు చేసినా ఎక్కడ ఏ అనుభూతి పొందలేదు. క్రియాయోగ వల్ల, జ్ఞానానందగిరి మహారాజు ఇచ్చిన దీక్ష వల్ల చాలా అనుభూతులు, చెప్పలేని అనుభూతులు పొందారు. ఎంతసేపు చేయగలుగుతున్నారు ప్రాణాయామ సాధనని? చాలామంది ఈ వయస్సు లోపల ఇంతసేపు గంటన్నర అయినా కూర్చోడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మీకు వీలవుతుందా అట్లా మరి? నేను కూర్చోలేకపోయినా గురువుగారు కుర్చీలోనో లేకపోతే బల్ల మీద కూర్చొని చేయగలిగినంత మీకు ఇష్టం వచ్చిన ఆసనంలో చేయండి అంటున్నారు. దానివల్ల మాత్రం మంచి ఆరోగ్యము, ఆత్మజ్ఞానము, ప్రశాంతత ఏర్పడతాము. ఓకే. మొత్తానికైతే మీరు చేస్తున్నాము. అంటే ఈ వయసులో అంతగా చేయలేకపోయే వాళ్ళు ఉంటారు, కానీ ఆయన ఇచ్చిన దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆరోగ్యాన్ని పొందాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలి, ఆ బ్రహ్మానందాన్ని తెలుసుకోవాలంటే క్రియాయోగ తప్పనిసరిగా ప్రతి వ్యక్తి చేయవలసిందే. ఓకే. అంటే చాలామంది కూడా ఈ వయసు లోపల ఎక్కువగా మందులపైన ఆధారపడతారు వారి ఆరోగ్యం కోసం, కానీ క్రియాయోగ సాధన వైపు రావడానికి అంతగా
క్రియాయోగ సాధన వల్ల ఏ మందు వాడక్కర్లేదు. క్రియాయోగ సాధనే మందు. అదే మీరు స్వయంగా మీ ఆరోగ్యాన్ని క్యూర్ చేసుకున్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది ఇదంతా. క్రియాయోగ సాధన చేయటం వల్ల మనం ఏ రకమైన మందు వాడక్కర్లేదు. ఈ సాధన చేస్తే అదే పూర్తి మందు. ఆ గురువుగారు ఇచ్చిన దీక్ష అటువంటి గొప్ప దీక్ష. ఓకే. సో ఈ వయస్సులో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా మీరు 80 సంవత్సరాలు అంటున్నారు, ఈ వయస్సు లోపల ఉన్నవారికి వాళ్ళందరికీ మీరు ఇచ్చే సందేశం ఏమిటి మరి ఈ క్రియాయోగ సాధన సంబంధించి? నా స్నేహితులు రిటైర్ అయిన నా ఏజ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా క్రియాయోగ చేయండి. గురువుగారు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా మీరు అందరూ వచ్చి దీక్ష తీసుకోండి అని చెప్పి వాళ్ళని కూడా ఉత్తేజపరుస్తున్నాను. వాళ్ళు వస్తారు, ఇవాళ వస్తారు, రేపు వస్తారు. వాళ్ళు మందులు మాకులతో బ్రతుకుతున్నారు. నేను మాత్రం ఈ దీక్ష వల్ల ఏ రకమైన మందు వేసుకోకుండా మనం ఆరోగ్యవంతులు అవుతాం. ఓకే, పూర్తి ఆరోగ్యవంతులు అవుతాం. సో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాటికి అనవసరంగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ మందులు అవి వాడుతూ మన ఆరోగ్యాన్ని మరింత క్షీణించే విధంగా చేసుకోకుండా సాధన మాత్రం చేస్తే సరిపోతుందని మీరు చెప్తారు. తప్పకుండా ఆరోగ్యాన్ని రక్షించుకోవటం, ఆహారం సరైన తీసుకోవటం అన్నీ ఆయన ఇచ్చే సూచనల వల్ల మనం చాలా ఆరోగ్యవంతులయ్యి సుఖంగా శాంతిగా జీవించగలం. ఏ మందు అక్కర్లేదు. క్రియాయోగే ఒక పెద్ద మందు. క్రియాయోగ దీక్ష ఒక పెద్ద మందు. ఇటువంటిది మన భారతదేశంలో ఈ ఋషుల సంస్కృతిని డెవలప్ చేస్తున్నారంటే మన అందరూ అదృష్టం. అంచేత అందరూ ఇక్కడికి వచ్చి తప్పనిసరిగా దీక్ష తీసుకోమని నేను నా స్నేహితులకి అందరికీ చెప్తున్నాను. వాళ్ళు రమ్మంటున్నాను. ఈవేళ కాకపోతే రేపు కాకపోతే ఇంకోసారైనా వాళ్ళు తప్పకుండా ఇక్కడికి వస్తారు. అంటే మీరు దీనివల్ల స్వయంగా లాభం పొందారు కాబట్టి మీరు అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నారు. ఖచ్చితంగా. ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఆరోగ్య సమస్యలతో పాటు మనశ్శాంతి కూడా. చాలామంది వాళ్ళ ఉద్యోగరీత్యా ఒత్తిడిని తట్టుకోలేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వేరే వేరే వ్యసనాలకు బానిసలు అవుతూ ఉంటారు. సో ఇక్కడ మీకు అదేమీ అవసరం లేకుండా మనశ్శాంతి అనేది దొరుకుతుంది. ఖచ్చితంగా. సో ఆరోగ్యంతో పాటు మనశ్శాంతి కూడా ఇందులో పొందొచ్చు పూర్తిగా. మీరు ఆహార నియమాలు ఏమైనా పాటిస్తున్నారా మరి? ఆహార నియమాలు అన్నీ కూడా గురువుగారు చెప్పే మేము తినకూడని ఆహారాలు ఏమి తినం. ప్రొద్దుట ఏదో చోడు జావ తాగుతాము. అంతా ఇంటి దగ్గర బాయిల్డ్ ఆహారమే పొయ్యి మీద కొన్ని పిడకలు వేసి దాంట్లో ఒక ఇడ్లీ పాత్ర లాంటిది పెట్టి దాంట్లో బ్రౌన్ రైస్, అరికలు, సామలు వారానికి ఒక రకం తీసుకొని ఆరోగ్యాన్ని పెంచుకుంటున్నాం. అందరికీ కూడా ఈ విషయాన్ని ఆ గురువుగారు చెప్పే మంచి ఆహార నియమాలు అన్నీ కూడా చెప్పి దీని క్రియాయోగని మనం ఎంతో ఎదురు తీసుకెళ్ళి మన ఆరోగ్యాన్ని పెంచుకొని మన ఆత్మజ్ఞానాన్ని పెంచుకొని ఎంత మనం ఉద్యోగాలు ఏం చేసినా మనం సుఖంగా శాంతిగా ఉండాలంటే తప్పనిసరిగా క్రియాయోగ చేయవలసిందే ప్రతి వ్యక్తి కూడా. ఓకే. స్వామీజీ ఏం చెప్తుంటారంటే మనం సాధనలో ముందుకు వెళ్ళాలి అంటే ఆహార నియమాలు చాలా ముఖ్యమని చెప్తారు. కొంచెం వీటి గురించి మీరు వివరంగా చెప్పండి. ఎందుకంటే చాలామంది ఎలాంటి ఆహారం తీసుకుంటే సాధనలో ముందుకు వెళ్ళాలి అనే విషయంలో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. మీ ఆహార నియమాలు పొద్దున ఏం తీసుకుంటారు, మధ్యాహ్నం ఏం తీసుకుంటారు, రాత్రి ఏం తీసుకుంటారు, కొంచెం వివరంగా చెప్పండి. పొద్దున పూట ఏం తీసుకుంటారు మీరు? పొద్దున పూట చోడు జావ తాగుతాం. చోడు జావ, రాగులు, రాగి జావ. వాటితో పాటు ఏదైనా చిన్న ఫ్రూట్, ఏ బొబ్బాస్ పండు ముక్క ఏదైనా తింటాం. పొద్దున పూట మీరు టిఫిన్ లాగా రాగి జావ, అంతో పాటు ఒక ఏదైనా పండు తీసుకుంటారు. అంతేగాని పూరీలు, ఇడ్లీలు, దోశలు, పుల్కాలు, గిల్కాలు ఏమి తినం. ఓకే. పొద్దున పూట మీరు తీసుకునేది ఇవి రెండే, ఒక పండు, వాటితో పాటు రాగి జావ. మధ్యాహ్నం పూట 9:30కి బాయిల్డ్ మీద ఉరికిన ఉప్పు, నూనె, చింతపండు ఇవి బాగా తక్కువ వేసి ఆహారాన్ని 10 లోపల తీసుకుంటాం. 10 గంటల లోపే? 10 గంటల లోపల. మధ్యాహ్నం చెరుకు రసం కానీ. 10 గంటల టైంలో మీరు తినే ఫుడ్ ఏంటిది? 10 గంటల సమయంలో 10 గంటల సమయంలో తినేది ఉప్పు, నూనె తగ్గించుకొని అరికెలు కానీ, సామలు కానీ, ఊదలు కానీ, కొర్రలు కానీ వాటిని నూక్కింద ఆడించి అది దాన్ని బాయిల్ అయిన ఆహారాన్ని ఎక్కువ కూర తక్కువ అన్నము, అంటే తక్కువ చోడు అరికెలు కానీ, సామలు కానీ ఎక్కువ తినకుండా ఒక
ఒక గుప్పెడు అన్నం అంటే గుప్పెడు ఈ చోడిజావ అరికలు సామలు ఆ పిండి కంటే 4 times కూర ఎక్కువ తింటాం. ఓకే. దానివల్ల ఆరోగ్యం పెరుగుతుంది. మనిషిలో ప్రొద్దున్నే లేవగానే అన్నీ మన వ్యవహారికలన్నీ కూడా సులువుగా తీరిపోతాయి. ఓకే. అంటే మీరు మధ్యాహ్న భోజనంలో అన్నం అలాంటివి ఏం తీసుకోకుండా అరికెలు సామెలు ఊదలు ఇలాంటివి తీసుకుంటున్నారు. వీటితో పాటు కారం ఉప్పు నూనె తక్కువ వేసినటువంటి కూర చేసుకుంటున్నారు. అన్నం తక్కువ కూర ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే అన్నము అంటే ఈ అరికెలు సామలు ఈ కూరల్లో అవి నంచుకోవాలి. ఆ పదార్థము తక్కువ ఉండాలి, కూర పదార్థము ఎక్కువ ఉండాలి. అదే మీరు చెప్పేది ఏంటంటే కూర ఎక్కువగా ఉండాలి. అంటే కారం ఉప్పు నూనె చింతపండు ఇవి తక్కువ వేసిన కూర వాటితో పాటు కొంచెం రైస్ అది మన బియ్యం కాకుండా అరికెలు కానీ సామలు కానీ ఊదలు కానీ జొన్నలు కానీ సజ్జలు కానీ ఇవి తీసుకుంటారు. ఓకే. సో మధ్యాహ్న భోజనం ఇవి తీసుకుంటున్నారు మీరు. అయితే నార్మల్ భోజనానికి దీనికి తేడా అనిపిస్తుందా? నార్మల్గా మనం తీసుకునే మనం క్రియాగా చేసుకోవడానికి ఆహారం చాలా ఉపయోగపడుతుంది, ఆరోగ్యాన్ని పెంచుతుంది, అనారోగ్య సమస్యలే ఉండవు. ఎక్కువ 90% క్రియాగా చేసి ఈ ఆహారం తీసుకోవటం వల్ల 100 ఏళ్ళైనా 150 ఏళ్ళైనా మనిషి మంచి సుఖంగా శాంతిగా ఆరోగ్యంగా జీవించడానికి ఈ క్రియాగా దీక్ష చాలా చాలా గొప్పది. ఓకే. అదే మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది, మీరు 80 సంవత్సరాల వయసులో కూడా చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు. ఈ ఆహార నియమాలు ఎప్పటి నుంచి పాటిస్తున్నారు మీరు ఇవి? డాక్టర్ మంతెన సత్యనారాయణరాజు కూడా మేము చాలా కాలం మా భార్యాభర్తలు ఇద్దరం కూడా ఆయన ఎక్కడ క్యాంప్ పెడితే ఆయన అన్నీ కూడా ఉప్పు నూనె చింతపండు ఏ రకమైన మాంస పదార్థాలు తీసుకోకుండా ఆరోగ్యాన్ని ఎలా పెంచుకోవాలి, ఏ ఆహారం తింటే బాగుంటుంది అవన్నీ మా జ్ఞానానందగిరి మహారాజ్ చెప్పినవి అన్నీ కూడా ఆయన ఎప్పటిలో చెప్పేవారు. అప్పటి నుంచి కూడా ఆహారంలోనూ ఇందులోకి వచ్చాక క్రియాగా చేస్తామంటే ఆహారాలు కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. స్వామీజీ కూడా చెప్తూ ఉంటారు కదా, కారం ఉప్పు నూనె బాగా తగ్గించి తీసుకోవాలని చెప్పేసి అంటారు. ఆయనే ఆహారం తీసుకోరు. ఆహారం తీసుకున్న నూనె ఉప్పులు అవి బాగా తగ్గించండి. వైట్ రైస్ కంటే ఇవి తింటే చాలా ఆరోగ్యంగా ఉంటాము, చాలా బలంగా ఉంటాము. ఓకే. ఓకే. సో మధ్యాహ్న భోజనంగా మీరు ఇవి తీసుకుంటున్నారు. మధ్యాహ్నం పూట 12-1 సమయంలో ఇంకేమైనా తీసుకుంటారా? అప్పుడు ఏమన్నా జామ పండు, అమలాపురం మాకు టౌన్ దగ్గరగా ఉంటుంది కనుక చెరుకు రసం అది కూడా ఐసు గీస్తే ఏమి వేయకుండా అలా వచ్చిన ఒక పండు లేదంటే చెరుకు రసం తీసుకుంటాం. రాత్రిపూట అండి? రాత్రిపూట ఆ సుభద్ర ఏమో తను ఓన్లీ ఫ్రూట్లు తింటుంది. నేనప్పుడే జాంకాయో ఇంకోటో ఇంట్లో ఉన్న ఏదో పండు బత్తాయికాయో అవి తీసుకొని ఈ క్రియాయోగా చేయటం వల్ల ఆ మిగిలిన ఆహార పదార్థాల మీద మనసు వెళ్ళదు. దీనివల్ల ఆరోగ్యం పెరిగి ఆకలి కూడా తగ్గి చాలా ఆరోగ్యవంతులు అవుతారు. ఓకే. అయితే చాలామంది ఇలాంటి ఆహార నియమాలు పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. అంటే రుచికరమైన భోజనానికి అలవాటు పడ్డారు కాబట్టి అవి తినకుండా ఉండగలమా అని ఆలోచన ఉంటుంది. వాళ్ళకు మీరు ఇచ్చే సమాధానం ఏంటిది? ఈ క్రియాయోగా చేయటం వల్ల ఆ ఆహార పదార్థాల మీద కూడా మనసు వెళ్దు. ఎక్కువ క్రియాయోగా చేసి ఆరోగ్యాన్ని పెంచుకొని మంచి ఆహారం తిని సుఖంగా శాంతిగా బ్రతకాలని మనం అందరికీ చెప్పి వాళ్ళని కూడా ఉత్తేజపరిచేటువంటి జ్ఞానం ఈ క్రియాయోగం వల్ల కలుగుతుంది. ఓకే. ఓకే. అంటే ఆహార నియమాలు పాటించని వాళ్ళు, రోజు భోజనంలో అన్నము రొట్టెలు కూరలు ఇవన్నీ తీసుకునే వాళ్ళు కూడాను ఒక్కసారిగా క్రియాయోగ సాధన స్టార్ట్ చేస్తే వాటిపైన మనసు వెళ్లకుండా మనం కూడా ఆహార నియమాలు పాటించగలగని చెప్తున్నారు. ఖచ్చితంగా పాటించగలం. సో ఇప్పుడు మీరు చెప్పే ఆహార నియమాలు అంటే కారం ఉప్పు నూనె లేకుండా అరికెలు సామెలు ఊదలు ఇవి కూడా తిని ఉండొచ్చు మనం ఒకవేళ సాధన ప్రారంభిస్తే కనుక. చాలామంది కష్టపడుతూ ఉంటారు, ఇవన్నీ మానేయాలన్నా మనం తినే రుచికరమైన భోజనాలు మానేసి ఇవన్నీ తినగలమా అని అనుకుంటారు. కానీ మీరు చెప్పేది ఏంటంటే ఒకసారి సాధనలోకి వచ్చిన తర్వాత అదంతా సాధ్యమే అని చెప్తున్నారు మీరు. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా శాంతిగా బ్రతకాలి, ఆత్మజ్ఞానం తెలుసుకొని అనేటువంటి ప్రతి వ్యక్తి ఆహార నియమం పాటించాలి. క్రియాయోగా తప్పనిసరిగా చేస్తుంటే ఎటువంటి అనారోగ్యమైనా మన దరికే చేరదు. అంటే ఇక్కడ మనకు ముఖ్యంగా 2 విషయాలు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతున్నాయి. ఒకటి క్రియాయోగ సాధన అయితే, రెండోది ఆహార నియమం. ఇవి 2 కరెక్ట్గా పాటించడం వల్ల మనకు ఎలాంటి అనారోగ్య సమస్య అనేది రావు. అయితే ఈ ఆహార నియమాలు పాటించడం వల్ల మీకు సాధనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది? అంటే శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు.
అది ఆహారం తినటం వల్ల శరీరం అంత తేలిగ్గా ఉంటుంది. ఈ క్రియాయోగా దానికి చాలా ఉపయోగపడి ఏమాత్రం నిద్రబద్ధకం కానీ ఇంకోటి కానీ ఏ రకమైన అనారోగ్య ఫీలింగ్స్ అసలు రావు. సో ఇలాంటి ఆహార నియమాలు పాటించడం వల్ల మీకు సాధన చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది, శరీరం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకా చేయాలి అనిపిస్తుంది. శరీరం అనేది తక్కువ బరువుతో ఉంటుంది కాబట్టి సాధన చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది, చాలా తేలిగ్గా ఉంటుంది, చాలా శాంతిగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. ఇంకా చేయాలి, ఈ శరీరాన్ని దీన్ని ఇటువంటి మంచి ఆహారంతో నింపి ఆరోగ్యవంతులు అవ్వాలి. సో ఇలాంటి ఆహార నియమాలు పాటించడం వల్ల మనకు ముఖ్యంగా కలిగే ఉపయోగం ఏంటంటే సాధన చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది శరీరం అనేది. పొట్ట అనేది ఖాళీగా ఉన్నప్పుడే ప్రాణాయామం మనం బాగా చేసుకోగలుగుతాం. నార్మల్ ఫుడ్ మనం నార్మల్గా ఇంట్లో తీసుకునే రైసు కర్రీస్ ఇవన్నీ ఎక్కువ తీసుకున్నప్పుడు మనం సాధన సరిగా చేయలేం. శరీరం చాలా బరువుగా ఉంటుంది కాబట్టి కడుపులో ఫుడ్ ఉంటుంది కాబట్టి ప్రాణాయామం సరిగా సాగదు. సో ఇప్పుడు మీరు తీసుకునే ఫుడ్ చాలా లైట్ ఫుడ్, తొందరగా డైజెషన్ అయిపోతుంది కాబట్టి పొట్ట ఖాళీగా ఉండడం వల్ల సాధన బాగా సాగుతుంది, చాలా ఈజీగా చేయాలి. సో క్రియాయోగ సాధనలో అతి ముఖ్యమైన భాగము ప్రాణాయామ. కాబట్టి ప్రాణాయామ బాగా సాగాలంటే శరీరం పొట్ట అనేది ఖాళీగా ఉండాలి, పొట్టంతా ఖాళీగా ఉండాలి. సో ఇప్పుడు మీరు తీసుకునే ఫుడ్ ఎట్లాంటిది అంటే తొందరగా డైజెషన్ అయిపోతుంది, పొట్ట ఖాళీగా ఉంటుంది కాబట్టి ప్రాణాయామం బాగా సాగుతుంది. సో మొత్తానికి మీరు చెప్పేది ఏంటంటే సాధకులకు ఆహార నియమం అనేది చాలా ముఖ్యమని చెప్తున్నారు. నేనే చెప్పడం కాదు, మన జ్ఞానానందగిరి మహారాజు ఆహారం ఆరోగ్యం పెంచుకోవాలి, క్రియాయోగ చేయండి ఋషుల సాంప్రదాయం. దాన్ని మనం ఎంతో డెవలప్ చేయవలసిన బాధ్యత ఈ రాబోయే తరం మీద ఇది చాలా ఉపయోగపడుతుంది. మేమైతే మా భార్యాభర్తలు ఆయన ఇచ్చిన దీక్ష, ఆయన చెప్పినటువంటి విషయాలు ఎప్పుడూ మరవలేము. ఆయన అంత ఉద్వేగంగా ప్రతి మాటని కూడా మీటింగ్లో ఇలా చేస్తున్నారు, ఆధ్యాత్మికంగా ఎదగండి, జ్ఞానాన్ని పెంచుకోండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి, ఆత్మజ్ఞానాన్ని నింపుకోండి అని ఎక్కువ ప్రెస్ చేసి చెప్తున్నారు. అందరూ కూడా ఈ క్రియాగా తీసుకొని అందరూ జ్ఞానవంతులయ్యి అందరూ ఆరోగ్యంగా ఉంటే ఎంతో అది సుఖము శాంతిని అన్నీ కలగజేస్తుంది. ఇది అయితే సాధనలో భాగంగా మహాముద్ర అనేది చాలామంది కొంచెం కష్టతరంగా భావిస్తారు. మీరు వేయగలుగుతున్నారా మహాముద్రని? నాకు 80 ఏళ్ళ వయసు అయినా 50 ఏళ్ళ వయసులాగా నేను వేయగలుగుతున్నాను. దాంట్లో చాలా అనుభూతులు పొందుతున్నాను. ఓకే, అంటే చాలామంది యువకులు కూడాను మహాముద్ర వేయడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అది కష్టతరంగా కనిపిస్తుంది చాలామందికి. సో మీరు ఈ వయసులో కూడా 80 సంవత్సరాల వయసులో కూడా మహాముద్ర వేయడానికి మీకు ఇబ్బందిగా ఏమి లేదా? ఇబ్బంది ఏమి ఉండదు. గురువుగారు యొక్క పూర్తి ఆశీస్సులు ఉన్నాయి, అంచేత ఇది చేయగలుగుతున్నాను. ఓకే, సో మొత్తానికైతే సాధన చేయడం వల్ల మీకు ఆరోగ్యం మనశ్శాంతి లభించిందని మీరు చెప్తున్నారు. పూర్తిగా చెప్పగలను. సో అయితే కొత్తగా సాధనలోకి వచ్చేవారికి, వాళ్ళు యువకులు కావచ్చు, పెద్ద వయసు వారు కావచ్చు, ఎవరికైనా సరే కొత్తగా దీంట్లో వచ్చేవారికి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? క్రియాయోగ దీక్ష వల్ల ఆరోగ్యాన్ని పొందొచ్చు, ఆహార నియమం పాటించాలి, ఆరోగ్యాన్ని పెంచుకోవాలి, మనలో ఉన్న అనారోగ్యాలు పోవాలి అంటే తప్పనిసరిగా మన జ్ఞానానందగిరి దగ్గరికి వచ్చి ఈ క్రియాయోగ దీక్ష తీసుకోవటం వల్ల వాళ్ళే కాకుండా కుటుంబం అంతా కూడా ఆరోగ్యవంతులు అవుతారు. ఓకే, సో ఇంకో విషయం ఏంటంటే ఇందాక మీరు ఒక విషయం చెప్పారు, ఆలోచన లేని స్థితికి వెళ్తున్నాను అని చెప్పేసి. సో చాలామంది వేరే రకాల సాధనలు చేస్తూ ఉంటారు, కానీ ఎన్ని సంవత్సరాలు సాధన చేసినప్పటికీ మేము ఇందులో ఎలాంటి అనుభూతి పొందలేకపోతున్నాము, ఆలోచనలు కంట్రోల్ అవ్వట్లేదు అని చెప్తుంటారు కదా. మీకు ఎలా సాధ్యమైంది మరి సాధన వల్ల? స్వామి దీక్ష తీసుకునే వాళ్ళు అందరూ కూడా నేను టీచర్గా చేసిన ఆయన ఆలోచన రహిత స్థితికి ఆయనే పంపుతున్నారు. స్వామి యొక్క కృప, ఆయన యొక్క ఆశీస్సులు అందరి యందు మెండుగా ఉన్నాయి. అవి దీక్ష తీసుకుని చాలామంది, నాకైతే
ఆలోచన స్థితికి అనిపిస్తుంది, ఎంతో బ్రహ్మానందంగా అనిపిస్తూ ఉంటాను. ఓకే. అంటే చాలామంది వేరే వేరే సాధనలు కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నప్పటికీ ఎలాంటి అనుభూతి లేదు, మా ఆలోచనలు కంట్రోల్ అవ్వట్లేదు అని చెప్తూ ఉంటారు. కానీ మీరు 6 నెలల నుంచే సాధన చేస్తున్నారు, కానీ ఆలోచన లేని స్థితికి చేరుకున్నానని చెప్తున్నారు. అంటే ఇందులో ఉన్నటువంటి ప్రాణాయామం యొక్క మహిమ అది. దీన్ని మనం శ్రద్ధగా చేయగలిగితే ఆ స్థితిని చేరుకోవచ్చు. మీరు 6 నెలలు చేసిన ఆ స్థితికి చేరుకున్నానని చెప్తున్నారు. అవును, అవును, ఎవరైనా చేరుకోవచ్చు, శ్రద్ధగా చేయాలి. ఓకే, ఓకే. సో అయితే ఇప్పటివరకు మీరు చెప్పిన విషయాలు కొత్త సాధకులకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని భావిస్తాం. అలాగే. ఓ